కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ కు కంచుకోటని ఉప ఎన్నిక మినహా ప్రతి ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, వడ్ల కొనుగోలు, విద్యుత్ సరఫరా అంశాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన హుజూరాబాద్ ఇన్ఛార్జ్ గా వచ్చిన గౌరవనీయులు పెద్దలు రాకేష్ రెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం రాకేష్ ఒక్కరి మన రాకేష్ జై తెలంగాణ. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నడక నేర్పినటువంటి మా హరీష్ అన్నకు స్వాగతం సుస్వాగతం. పెద్దలు జీవన్ రెడ్డి గారు. రెండు ఉంటాయి, ఒకటి కృతజ్ఞత, రెండు ఆశ. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ పెడితే ఏది గెలుస్తుంది? ఆశ గెలుస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చారు, రైతు బీమా ఇచ్చారు, 24 గంటల కరెంట్ ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, 2000 పెన్షన్ ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించారు. ఇట్లా చెప్తే ఒక 500 పథకాలు చెప్పచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అరే కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు, నేను 4000 పెన్షన్ ఇస్తాను. కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇచ్చిండు, నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఇట్లా ఆశలు ఎగరేసింది. అందుకే ఎన్నిక జరిగితే ఏమైంది? మనమేమో ప్రజలు తప్పకుండా మనకు వేస్తారు, కృతజ్ఞత గెలుస్తుంది, కేసీఆర్ గారి ఫలితాలు గెలుస్తుంది, అద్భుతంగా మళ్ళీ గెలుస్తామని మనం అనుకున్నాం. కానీ కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన ఆశల వలయంలో మనకు కొంత నష్టం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో మనం అంగీకరించాల్సిందే. కానీ ఈరోజు ఏం జరిగింది? మనకంటే ఎక్కువ ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు, మీరు ఒక్కసారి పెద్ద జీవన్ రెడ్డి గారు బాగా చెప్పారు. నా దృష్టిలో ఈ మధ్య నేను అన్ని జిల్లాలు తిరిగినా, నల్గొండ పోయినా, వరంగల్ పోయినా, మెదక్ పోయినా, కరీంనగర్ పోయినా, వివిధ జిల్లాలు పోయినా, నేను గమనించింది అయితే ఇక రైతు అనేవాడు కాంగ్రెస్ పార్టీ ఓటేసే పరిస్థితి లేదు. ఇదేదో నేను ఉత్తరలేదు, మీరు ఎట్లనే చెక్ చేయండి. అసలు ఏ ఒక్కటైనా మిగిల్చింది రేవంత్ రెడ్డి? కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, పెద్ద నోట్ల రద్దు వచ్చినా రైతు బంధు ఆగలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా టైం మీద కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చి చూపింది. 11 సార్లు 74,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిన ఒకే